We are very familiar with this passage. ఈ వృత్తాంతం అంతా కూడా మనకి బాగా పరిచయమైనదే. What's happening here? ఇక్కడ ఏం జరుగుతుందంటే Jesus said he's going to work all night and accomplish nothing without Jesus or the Holy Spirit. సీమోను పేతురు అతనితో ఉన్నటువంటి ఆ మిత్ర బృందం రాత్రంతయు ప్రయాసపడ్డారు, ప్రభువు లేకుండా, ఆత్మ సహాయం లేకుండా. అందుకే వారి ప్రయాసంతా కూడా వ్యర్థమైపోయింది. Amen. ఆమేన్. And my prayer is, నా ప్రార్థన ఏంటంటే, this is not the testimony of many of us who are gathered here. ఈ రోజు ఇక్కడ కూడి వచ్చిన మనలో ఏ ఒక్కరి సాక్ష్యం కూడా సీమోను పేతురు తన మిత్ర బృందం యొక్క సాక్ష్యం వంటిదిగా ఉండకూడదు. Amen. ఆమేన్. We need to be revived and we need to be moving forward and fulfilling the plan and purpose in this God has for us in Andhra Pradesh and India. మనము ఉజ్జీవింపబడి ఆంధ్ర రాష్ట్రంలోను భారతదేశంలోను దేవుడు మన ఎడల కలిగినటువంటి ప్రణాళికలో ముందుకు వెళ్ళేటువంటి వారిగా మనం ఉండాలి. ఆమేన్. We are very familiar with this passage. ఈ వృత్తాంతం మనందరికీ బాగా సుపరిచయమే. And what Jesus said? యేసయ్య ఏం చెప్పారు వారితో? He appeared on the banks and said, "Hello," in verse 5. "Children, do you have any fish to you?" ఆ సముద్రపు ఒడ్డున యేసయ్య వారికి కనపడి, పిల్లలారా భోజనం ఏమైనా ఉన్నదా అని అడిగారు. Amen. And they said no, and he said, "Cast the net on the right side of the boat and you will find a catch." వారు లేదని చెబితే 6వ వచనంలో యేసయ్య అంటున్నారు కదా, దోనె కుడి ప్రక్కన వల వేయుడి మీకు దొరుకును. Amen. What's happening here? ఏం జరుగుతుందండి ఇక్కడ? These are professional fishermen. They have been doing this out of their livelihood for all their life, and it has been their livelihood and income all their life. ప్రభు దగ్గరకు రాకముందు వారి జీవితం అంతా కూడా సముద్రం మీద చేపలు పట్టుటలో గడిపినటువంటి వారు, ఆ సముద్రపు వేట మీదనే వారి జీవనమును కొనసాగిస్తున్న వారు వీరు. But then Jesus said to cast the net on the right side. రాత్రంతా ఏమి దొరకకపోతే యేసయ్య ఇప్పుడు వచ్చేంటాడు కదా, దోణికు కుడి వైపున వల వేయండి దొరుకుతాయి అన్నాడు. And what happened? ఏమైంది? Yes, they cast the net on the right hand side, and yes, they had, we read in verse 10, verse 11, they had 153 fish. ఆయన చెప్పినట్లుగానే కుడి వైపున వల వేయగా 10-11 వచనాల్లో మనం చూస్తాము, 153 గొప్ప చేపలు వారి వలలో పడ్డాయి. Amen. The Bible may say there were 500 men who ate with 5 loaves and 2 fishes. బైబిల్ గ్రంథంలో 5 చేపలు, 5 రొట్టెలు, 2 చేపలు ప్రజలకు యేసయ్య భోజనం పంచాడని మనం అందరం విని ఉన్నాం. Around 5,000 men. సుమారుగా అక్కడ 5,000 మంది పురుషులు ఉన్నారని. Amen. But here very specifically he say, అయితే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, 153 fish. ఈ లెక్క సుమారుగా చెప్పట్ల, ఖచ్చితమైన లెక్క 153 గొప్ప చేపలు పడ్డాయి. I was interested in this. Why did Jesus say, John record 553 fish? అసలు యోహాను గారు ఎందుకని 500 ఈ సంఖ్య చెప్పి 153 గొప్ప చేపలని